హాయ్ అండి. మనము ఏం జరిగినా ఆడవాళ్ళకైతే కొన్ని పనులు తప్పవు. అవి ఇంట్లో పనులు అనమాట. ఇది చూడండి, నాకు చెయ్యి బాగా కట్ అయిందండి. ఇక్కడ కనపడుతుందా క్లియర్గా? బాగా కట్ అయిపోయిందండి. నేను అసలు ఏ పని కూడా చేయలేకపోతున్నాను. కొద్దిగా కష్టంగానే ఉందన్నమాట. చెయ్యి ఏంటంటే ఇక్కడ వాటర్ తగిలి ఇది పెద్దగా అయిపోతుందేమో, అసలు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందేమో అని భయం వేస్తుంది. కానీ ఆడవాళ్ళకు మాత్రము ఏమి జరిగినా ఇంట్లో కష్టాలు పనులైతే తప్పవు. మా బాబు చూస్తున్నాడు నేను మాట్లాడుతుంటే, చూడు కనిపించడం లేదని నవ్వుతున్నాడు, అమ్మాయి ఏంటి మాట్లాడేస్తుందని. ఇంట్లో పనులు అయితే తప్పవండి. ఇది గిన్నెలు కడగడానికి కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ హ్యాండ్ 5 ఫింగర్స్ 2 హ్యాండ్స్ ఉంటేనే మనం నిజంగా కంప్లీట్గా అన్ని వర్కులు అయితే చేసుకోగలము. నాకు ఇప్పుడైతే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. ఇది హోల్ చేసి 4 ఫింగర్స్తో అయితే ఏం చేయలేకపోతున్నాను. దేవుడు మనకు చక్కగా 5 ఫింగర్స్, హ్యాండ్కి 2 హ్యాండ్స్, 10 ఫింగర్స్ ఇచ్చాడు. దానివల్లనే మనం అన్ని పనులు సక్రమంగా చేసుకోగలుగుతున్నాము. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా మన బాధ్యతనేనండి. ఎలా పడితే అలా మిస్యూజ్ చేసుకొని గాయాలు చేసుకొని వీటిని పోగొట్టుకోకుండా కాపాడుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను చిన్న గాయం, ఇది చాలామంది చిన్న గాయమే అంటారు, బాగా కట్ అయింది. కానీ ఈ ఫింగర్తో నేను ఏమి కూడా ప్రెస్ చేయలేకపోతున్నాను, పట్టుకోలేకపోతున్నాను, ఇబ్బంది అవుతుంది. గిన్నెలు కూడా తోకలు కట్టిన దాని దగ్గరికి వెళ్ళాను. అది నా ఇట్లా పడడం వల్ల నా బ్యాలెన్స్ తట్టుకోలేక రేకు పడిపోయి నా చేయి కట్ అయిందనమాట. అంటే సింపుల్గానే తగిలింది, అనుకోకుండా తగిలింది. కానీ ఇది ఇబ్బందికరమే. హ్యాండ్స్కి తగలడం వలన ఇంట్లో పనులు నాకు కొద్దిగా కష్టకరంగానే అవుతున్నాయి. కానీ ఆడవాళ్ళకైతే ఇంట్లో పనులు తప్పవు. మనకు దెబ్బలు తగిలినా, గాయాలైనా, ఏమైనా జరిగినా మనం చేయవలసిన పనులు మనకు ఉంటాయి. హెల్ప్ చేస్తా అంటారు కానీ ఎంతవరకు చేస్తారండి? కొంతనే చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మనం పని తక్కువగానే ఉందండి. ఎందుకంటే ఇంట్లో మా ఆయన లేరు, ఊరు వెళ్ళారనమాట. నేను బాబు పాప మాత్రమే ఉన్నాము. ఇంకా పాప అంటే ఎక్కువ ఫుడ్ తీసుకోదు కాబట్టి నేను ఇంట్లో ఏం సింపుల్గానే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయాలి. ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే రైస్ కుక్కర్లో 1 గ్లాస్ రైస్, అలాగే ఏదైనా దాంట్లో కొద్ది కర్రీ లేదా చిత్రాన్నం కలుపుదామా బాబుకి అనుకుంటున్నానండి. నెక్స్ట్ మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసి ఇద్దరం కూడా తినేసాము. అది మళ్ళీ కాసేపటికి బాబుకు ఆకలేసి అమ్మ నేను తింటాను అన్నాడు. ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చాను. ఆమ్లెట్ అయితే తిన్నాడు. పెట్టుకుంటాను వాటర్ తాగడానికి. అవసరమైతే వేడి చేసుకొని తాగుతామన్నమాట. లేదంటే ఇంకా కూల్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువ వాడను నేను. ఈ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అనమాట. మొత్తం పని అయితే మోటార్ అయితే వేసేసాను. ఎందుకంటే నీళ్ళు బంద్ అయితే కష్టం కదా అని చెప్పేసి ఫస్ట్ మోటార్ అయితే వేసేసుకున్నానండి. చూడండి, నేను బట్టలు కూడా వాష్ చేశానండి. హ్యాండ్ బాగాలేకపోయినా మా పాప అయితే నిద్రలేసింది. పాప ఇలా కాదు నాన్న, ఇలా పట్టుకో. నేను పాపను తీస్తాను, నువ్వు వీడియో పట్టుకో. దానా మమ్మీ అన్నీ ఇదిగో మా పాప అయితే నిద్రలేసింది. హాయ్ చెప్పు నాన్న. హాయ్. ఎన్ని అవర్స్ అనుకున్నావో తెలుసా నువ్వు? ఈరోజు 2కు అనుకొని 5:30కి లేచింది. ఎన్ని అవర్స్ నిద్రపోయిందో చూడండి మా పాప. హాయ్ చెప్పు నాన్న. హాయ్. హాయ్ అండి. హాయ్. రైస్ కుక్కర్లో అయితే రైస్ చేసేసాను చూడండి. నెక్స్ట్ రైస్లోకి ఏదో ఒక కర్రీ చేసుకోవాలి కదా. ఇంకా ఏమైతే చేయలేదు. ఈరోజు ఉప్మాతోనే గడిపేసాము మేమిద్దరము, నేను బాబు. పాప కూడా ఉప్మానే తినిందండి. ఇంకా ఇప్పుడైతే ఏం తినలేదు, ఈవినింగ్ కదా. నైట్కి అయితే నేను రైస్ రెడీ పెట్టాను. ఇందులోకి నేను ఏదో ఒకటి చేద్దామా లేకుంటే సాంబార్ తెప్పించుకుందామా అని చూస్తున్నాను. ఏది సెట్ అవుతుందో మీతో షేర్ చేసుకుంటాను.